రెసిపీ చేయబోతున్నారు? చీజీ పనిహారం. మరి లేట్ చేయకుండా ఇవాల్టి రెసిపీ చీజీ పనిహారంకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. చీజీ పనిహారంకి కావాల్సిన పదార్థాలు: దోసపిండి, తురిమిన చీజ్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, నూనె, ఆరిగానో, ఉప్మా రవ్వ, స్వీట్ కార్న్, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు. చీజీ పనిహారంకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ కొలంబస్? రెడీ అండి. ఓకే. సో ఈ పనిహారం అనేది కొంచెం సిమిలర్ గా విన్న వర్డ్ లాగా అనిపిస్తుంది. ఇది ఎక్కడైనా స్పెషల్ ఫుడా? ఇది కేరళలో ఈ రెసిపీ చాలా ఫేమస్ అండి. ఓ, సో అందుకే కేరళలో మన చీజీ పనిహారం అని అంటారు. సో కేరళ స్టైల్ ఫుడ్ అన్నమాట ఇది. అవునండి, కేరళ స్టైల్ ఫుడ్. సూపర్. సో ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మనం బౌల్ తీసుకోవాలి. ఎందుకు? ఫస్ట్ మనం దోశ పిండి వేసుకోవాలండి బౌల్లో. ఉప్మా రవ్వ అనేది 2 స్పూన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పక్కన పెడతాం. అది అలా కొంచెం పక్కన పెట్టేసుకుందాం. సో మీకు యాక్చువల్గా మిమిక్రీ మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? ఎప్పుడు వచ్చింది? 3rd క్లాస్ ఉన్నప్పుడు మా ప్రిన్సిపల్ గారు శ్రీకాంత్ రెడ్డి సార్ అనే వాళ్ళు అప్పుడు, అరే నువ్వు చంద్రబాబు నాయుడు వాయిస్ బాగా మిమిక్రీ చేస్తావు కదా, అసలు మన కాలేజ్ ప్రోగ్రామ్కి ఇమిటేట్ చేయరని చెప్పారు. సరే సరే అని ఇచ్చాను. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాయిస్ వేరే ఉంది. అందరు బాగుండాలి, ఆ విధంగా ముందుకు వెళ్ళాలి. అక్కడి నుంచి వెళ్ళి నా మిమిక్రీ అనేది స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ ప్రోగ్రామ్ 3rd క్లాస్. బా గ్రేట్. అసలు 3rd క్లాస్లో మేము క్వశ్చన్స్ అడిగితే వాటికి ఆన్సర్లు ఎట్లా చెప్పాలా అని భయపడే వాళ్ళము. అట్లాంటిది మీరు 3rd క్లాస్లోనే మిమిక్రీ స్టార్ట్ చేశారంటే గ్రేట్. ఓకే. సో ఎనీవేస్ ఈ లోపల బ్యాటర్ కూడా సెట్ అయిపోయి ఉంటుంది కదా. అవును. మరి నెక్స్ట్ చిల్లీ పౌడర్ దీంట్లో వేయాలి. చిల్లీ పౌడర్? ఇది చిల్లీ ఫ్లేక్స్. ఇది కష్టపడుతుందని ఎగ్ ఒక్కటే చేసుకుంటే ఇట్లానే ఉంటుంది. ఆరిగానో వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. స్వీట్ కార్న్ కొంచెం వేసాం. ఒక స్పూన్ అంతా ఆనియన్స్. సో ఇప్పుడు మనం మిక్స్ చేసుకోవాలి. ఎస్. ఈ లోపు పొంగనాల ఇది కన్నం పెట్టుకుంది. అవునా? నేను పెట్టేనా? పెట్టి. ఓకే. సో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మనం చీజ్ వేసుకోవాలండి. ఓకే. మళ్ళీ ఇప్పుడు దీని మీద మనం బ్యాటర్ మనం వేసుకోవాలి. ఓకే. సో ఫస్ట్ మనం బ్యాటర్ వేసుకున్నాం కదా, మళ్ళీ ఇంకో లేయర్ వేసుకోవాలి. ఓకే. నేను హెల్ప్ చేయనా? తప్పకుండా. దీని మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలా? అవును స్వీట్. ఎస్. దీన్ని ఇలా ఎంతసేపు కుక్ చేసుకోవాలి? 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. సో 5 మినిట్స్ కుక్ చేసుకుని మళ్ళీ రోల్ చేసుకోవాలి కదా. సో ఇది ఒక సైడ్ ఫ్రై అయిపోయినట్టుంది కదా. అవును స్వీట్. సో టర్న్ చేసేసుకుందాం. ఇంకో 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కదా. సరిపోతుంది. సో ఒక 2 మినిట్స్ వెయిట్ చేసేద్దాం. ఓకే. సో ఒక 2 మినిట్స్ అయిపోయింది కాబట్టి మన పనిహారం కూడా రెడీ అయిపోయి ఉంటుంది కదా. అవును. సో స్టవ్ ఆఫ్ చేసేద్దాం. అలాగే వెళ్ళి సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తా. తప్పకుండా.
సో స్వీట్ ఇది ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. మన ఆడియన్స్ చూసాక మనం టేస్ట్ చేద్దాం. తప్పకుండా. ఓకే, సో ఫైనల్లీ చీజీ పరిహారం రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. చీజీ పరిహారంకి కావాల్సిన పదార్థాలు: దోసపిండి, తురిమిన చీజ్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, నూనె, ఆరిగానో, ఉప్మా రవ్వ, స్వీట్ కార్న్, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు. చీజీ పరిహారం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో దోసపిండి, ఉప్మా రవ్వ, కొద్దిగా ఉప్పు వేసి కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత అందులో చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, పచ్చిమిర్చి ముక్కలు, స్వీట్ కార్న్, ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పొంగనాల ప్యాన్ పెట్టి కొద్దిగా నూనె వేసుకోవాలి. తర్వాత అందులో ముందుగా మనం కలుపుకున్న దోసపిండి మిశ్రమంని వేసి దానిపై తురిమిన చీజ్ వేసి మళ్ళీ దాని మీద దోసపిండిని మరొక లేయర్లా వేసుకుని రెండు వైపులా ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే చీజీ పరిహారం రెడీ.